నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మనం తెలుసో తెలియకో అనేక తప్పులు చేస్తుంటాం. త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ మనందరం ఎలాంటి తప్పులు చేయకుండా సన్మార్గంలో పయనించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ శుభప్రదం కార్యక్రమంలోకి అడుగు పెడదాం. శుక్రవారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ టీకేవి రాఘవన్ గారు, అలాగే జ్యోతిష పండితులు శ్రీ సివిపి సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి రాఘవన్ గారు. రాఘవన్ గారు, ముందుగా శుక్రవారం రోజు మనం ఏ శ్లోకాన్ని పఠించాలి? శుక్రవారం ద్వాదశి విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రానికి అగ్ని అధిదైవమని, ఇంద్రుడు అధిదైవమని అంటారు. ఆ విశేషాలు, గోచార ఫలాలు తెలుసుకునే ముందు మత్స్య పురాణము, వామన పురాణం చెప్పిన ఒక చక్కటి శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. నమస్తే దేవదేవేశ పురాణ పురుషోత్తమ శ్రీధర అనంత గోవింద విష్ణవే జిష్ణవే నమ. ఇదొక శ్లోకం. దీనికి సంబంధించిన ఇంకో శ్లోకం కూడా చెప్పింది వామన పురాణం. నృకేసరిన్ సురారాతి వక్షస్థల విదారణ సాంప్రతం జయ విశ్వాత్మన్ మాయా వామన కేశవ. ఈ శ్లోకాల్లో ఉండే విశేషాలు తెలుసుకునే ముందు గోచార ఫలాలు వాటిని గురువుగారి ద్వారా తెలుసుకుని అప్పుడు దీంట్లోకి అడుగు పెడదాం. గురుగారు, శుక్రవారం నాటి పంచాంగాది వివరాలు తెలియజేస్తారా? దుర్ముఖ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్రవారం, ద్వాదశి పగలు 12:07 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 1:54 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 7:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు, మరల మధ్యాహ్నం 12:43 నుంచి 1:35 వరకు, అమృతకాలం సాయంకాలం 4:08 నుంచి 5:54 వరకు. ఈ విధంగా మనకు విశేషాలున్నాయి. అయితే ఈరోజు ముఖ్యంగా అహోరాత్ర త్రివిక్రమ పూజ అనేటువంటిది ఒకటి ప్రత్యేకించి ఉంది. అహోరాత్ర త్రివిక్రమ పూజ అంటే, త్రివిక్రముడు అంటే వామనుడు, ఆయన్ని అహోరాత్రము అంటే పగలు రాత్రి కూడా పూజించాలట. అంటే 24 గంటలు పూజించాలి అని అర్థం. ఈ 24 గంటలు పూజించేటువంటి విధానం, నామస్మరణ చేసేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఏకాహ రూపంలో ఇదివరకు చాలా ప్రసిద్ధంగా నడిచేవి. ఏకాహం చేస్తే ఏమవుతుంది అంటే, మనకు 24 గంటల్లో 21,600 శ్వాసలు ఉంటాయి. ఆకాశంలో 360 డిగ్రీలని నిమిషాల్లోకి మారిస్తే అవి కూడా 21,600 అవుతాయి. అంటే మన ప్రతి శ్వాసను పవిత్రముగా ఉంచినట్లయితే ఆకాశంలో ఉండే ప్రతి నిమిషము పవిత్రమై ఆ రాశిచక్రంలో సంచరించేటువంటి గ్రహములన్నీ కూడా మనకు పూర్తిగా అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయి అనడానికి అది సంకేతం. అలాగే సాయంకాలపు వేళ ప్రదోషకాలం అని ఒకటి ఉంది.
అది సూర్యాస్తమయం నుంచి 1:12 ఉంటుంది. ఆ సమయంలో మనం కనుక శివుణ్ణి స్మరించడం కానీ, ఆరాధించడం కానీ, నల్ల నువ్వులతో పూజ చేయడం కానీ, కనీసం ఆయన నామాల్ని స్మరిస్తూ కాలాన్ని గడపడం కానీ చేసినట్లయితే మనము ఆ కాలాన్ని సద్వినియోగం చేసినట్టు అవుతుంది. చిత్రం ఏంటంటే ఆ సమయాన్ని అలా వినియోగించినట్లయితే సకల పాపక్షయం, అలా వినియోగించకుండా మామూలు కాలక్షేపం చేసినట్లయితే చేసే ప్రతి పని వలన పాపమే వస్తుంది మనకి, అది తప్ప ఇంకేం చేసినా. అందుకని ఆ ప్రదోష కాలాన్ని అలా సద్వినియోగం చేయటం అవసరం. అలా మనం కాలాన్ని సద్వినియోగం చేయడం ద్వారా కాలస్వరూపుడైనటువంటి కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. ఆ కాలస్వరూపుడైనటువంటి ఆయనకు మనం విలువ ఇచ్చినట్టు అవుతుంది. ఆయనకి మనం విలువ ఇచ్చినట్లయితే ఆయన హక్కును చేర్చుకుంటాడు అన్నీ. అందుకని ఆ సమయానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. గురుగారు ఇందాక శ్లోకం తెలియజేశారు కదా, మరి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలియజేస్తారా? ప్రదోష కాలంలో ఉన్నారు కదా, అందుకనే ఇందాక నృకేసరిన్ అనే నరసింహస్వామి స్తోత్రం చెప్పుకున్నాం. ఈ విశాఖ నక్షత్రానికి అగ్ని అధిదైవం ఇంద్రుడు. ఇంద్రుడిని ఋగ్వేదం చెప్తూ ఎన్నో రూపాలు ధరిస్తాడు అని చెప్పింది. అందుకని ఇందాకటి శ్లోకంలో చూడండి, జిష్ణవే విష్ణవే నమః. మనకి ప్రభవిష్ణవే అనే శబ్దం కూడా ఉంది. దానికి అర్థం సరిగ్గా పట్టించుకోవట్లే మనం. ప్రభవిష్ణు అంటున్నాం. భవిష్ణు అంటే మరల మరల అవతరించువాడు అని అర్థం. దానికి అమరకోశంలో తమాషాగా చెప్పారు, గోళ్ళు తుట్టు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే పరమాత్మ కూడా అన్ని అవతారాలు ఎత్తుతాడు. ప్రదోషకాల సమయంలో ఆవిర్భవించాడు నరసింహస్వామి. అంటే సంధ్యావందనం చేస్తూ మేము ఫలానా ఆరాధన చేస్తున్నాం అంటే అర్థం స్వామిని ఆరాధన చేస్తున్నట్టు. అగ్ని పురాణము, మత్స్య పురాణము ఏం చెప్తాయంటే, ఈ నక్షత్రం విశాఖ నక్షత్రం అన్నది భగవంతునికి భుజస్థానము. ఇంకో పురాణం ఏం చెప్తుందంటే, సూర్య అంతర్యామి అయిన పరమాత్మకి జానువులు అంటే మోకాలి కింది భాగము. ఇలా చెప్తూ వచ్చి అప్పుడు అంటారు, ఓం శ్రీ శంఖ చక్ర అసి గదా ధారిణే నమః. ఈ మంత్రాన్ని జపించమని చెప్పి మనకి మత్స్యపురాణం చెప్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న ఒక వాక్యం మళ్ళీ చెప్పుకుందాం. నమస్తే దేవదేవేశ పురాణ పురుషోత్తమ. చమత్కారం ఏమిటంటే, పురాణా దగ్గర ఆపచ్చు, పురుష దగ్గర ఆపచ్చు, ఉత్తమ దగ్గర ఆపచ్చు. ఎంచేతంటే బంగారం లాంటి మంత్రం కదా, ఎలా విభాగించినా అర్థం మారదు. పురాణ పురుషోత్తమ శ్రీధర అనంత గోవింద విష్ణవే జిష్ణవే నమః. తరువాతి వాక్యం మాయా కారణ వామన. నరసింహావతారమేమో అంతర్వ్యాప్తి చెప్పింది, వామనావతారం బహిర్వ్యాప్తి చెప్పింది. అందుకని ఆ దేవతల్ని ఆరాధించడం, ప్రత్యేకించి ద్వాదశి నాడు శుక్రవారము, అన్నమయ్య కీర్తనలో కూడా దినము ద్వాదశి నాడు అంటూ చెప్పుకుంటూ వస్తారు. ఆ విశేషం అది. వరాహ పురాణం అయితే మరింత గొప్పగా చెప్పింది. మరిన్ని విశేషాలు మళ్ళీ గురువుగారు చెప్పిందే దాంట్లో తీసుకుందాం మనం. ద్వాదశ రాశుల గోచార ఫలితాలు తెలియజేస్తారా? ఈ మేషరాశి వారికి సప్తమ స్థానంలో ఉండేటువంటి చంద్రుడు సామాజిక సంబంధాలని ఉత్తమంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఇక ద్వితీయంలో ఉండేటువంటి బుధుడు వాక్కును తెలివిగా అందరినీ ఆకట్టుకునే రీతిలో మాట్లాడేలా చేస్తాడు. తృతీయ స్థానంలో ఉండేటువంటి రవి శుక్రులు ప్రభుత్వ అధికారుల యొక్క మరియు స్త్రీజనము యొక్క సహకారాన్ని బాగా అందిస్తాడు. అష్టమంలో ఉండేటువంటి కుజశనుడు ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందిని కలిగజేసే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలిగిస్తారు. లాభస్థానంలో ఉన్న కేతువు లాభమందు వైరాగ్యాన్ని కలిగించి వ్యక్తికి సామాజిక స్పృహ కలిగేటట్లుగా ఇతరుల కోసం తన యొక్క శ్రమ, కాలము, ధనము వెచ్చించేవాణ్ణిగా ఈ వ్యక్తిని రూపొందించే అవకాశం ఉంది. అది చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద క్రీం అచ్యుతానంత గోవింద అనే నామంతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే అది చాలా ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది.
రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే అదే రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు తెలివిగా సంచరించేలా చేస్తాడు. తన యొక్క ప్రవర్తనలో సామర్థ్యం అధికంగా కనిపిస్తుంది. అదే రీతిలో షష్టంలో చంద్రుడు ఉన్నందువలన మాత్రం కొంత అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ద్వితీయంలో ఉన్న రవిశుక్రులు ఓసారి కఠినంగా ఓసారి మెత్తగా మాట్లాడేలా చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని మనం గుర్తులో పెట్టుకున్నట్లయితే మెత్తగా మాట్లాడే మానసిక స్థితి ఉన్నప్పుడు చక్కగా మాట్లాడచ్చు, అందరినీ ఆకట్టుకోవచ్చు. కొంచెం గట్టిగా సంభాషణ వచ్చేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గుర్తించి దాన్ని ఆపి ఎదుటి వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లయితే సత్సంబంధాలను కోల్పోయే ప్రమాదం ఉండదు. ఇక సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజశనుడు సమాజంలో ఉండే అనుబంధాలను కొంత నిరోధించే అవకాశం ఉంది. అందుకని తక్కువగా మాట్లాడడం, ఎదుట వ్యక్తుల కోసం తన యొక్క శ్రమ, కాలము, ధనం వెచ్చించడానికి సాహసించటం మంచిది. వృత్తి స్థానంలో ఏర్పడేటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల మనం అతి సామాన్యంగా ఎదుట వ్యక్తుల యొక్క పనిని పట్టించుకోకుండా ఉండడం వల్ల వచ్చే ఇబ్బందుల్ని వృత్తి స్థానంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ దోషాలను అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కనుక జపించుకుంటూ ఉన్నట్లయితే తనకు అనుకూలంగా ఉండేలా మలచుతుందన్నమాట. అందుకని ఆ స్మరణ మంచిది. ఇక మిథున రాశి వారిని గమనించినట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపాలి. ఇతరుల యొక్క సహకారం తక్కువగా ఉంటుంది. అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా స్వయంగా ఆలోచించి ఆ విషయాలను ఆత్మీయుల దగ్గర సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శత్రువులను జయించేటువంటి అవకాశం ఉంది, కానీ ఆ జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు పొందుతారు. ఎందుకంటే శత్రువుని జయించడం అంటే ఓర్పు వహించి, శక్తి కలిగి ఉండి ఓర్పు వహించి ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే నిజమైన విజయము అంటారు పెద్దలు. ఆ రకమైన విజయాన్ని ప్రధానంగా తీసుకుంటూ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అయితే పూర్వపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని కనుక జపించుకుంటున్నట్లయితే అనుకూలమైనటువంటి అభివృద్ధి. కర్కాటక రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే వ్యయస్థానంలో ఉండేటువంటి రవి శుక్రులు పన్నులు కట్టడానికి బాగానే ఉంటారు, కానీ అందమైన వస్తువులు కొనడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టడాన్ని మాత్రం నిరోధించుకోవాలి. ద్వితీయ స్థానంలో ఉండేటువంటి గురుడు వారి యొక్క వాక్ శక్తిని అందరికీ కూడా గౌరవాన్ని ఇచ్చేటట్లుగా, కానీ ఎదుటి వ్యక్తికి కష్టాన్ని కూడా కలిగించే రీతిలో తప్పులు పట్టుకోవడం లాంటివి ఉంటాయి. అందుకని వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నట్లయితే గౌరవం వాక్కుకి పెరుగుతుంది. అలాగే విద్యార్థులు విద్యాస్థానంలో ఉండేటువంటి చంద్రుని వలన ఆ విషయమందు మనసును బాగా లగ్నం చేయగలుగుతారు. అందుకని ఇటువంటి సమయాల్లో కనుక మనం పిల్లలకి విద్య యందు ఆసక్తిని పుట్టిస్తే మంచిది. ఆలోచన విషయంలో మాత్రం కుజశనుల యొక్క ప్రభావం ఉన్న దృష్ట్యా కొంత ఉద్రేకాలకు లోనయ్యే అవకాశం ఉంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అది నిగ్రహించబడుతుంది. సింహరాశిలో ఉండేటువంటి ప్రభావాలను కనుక మనం గమనించినట్లయితే గురుడు ఆ రాశిలో ఉండి వ్యక్తికి ఇతరుల కోసం తన యొక్క శ్రమను వెచ్చించేటువంటి శక్తిని ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తృతీయంలో ఉండేటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత తల్లి వంటి వారు ఆయన పెద్దలు వారందరి సహకారం లభిస్తుంది. చతుర్థంలో ఉండేటువంటి ఈ కుజశనుల యొక్క ప్రభావం చేత వాహనాల విషయంలో కొంత జాగరూకత అవసరం. ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని స్మరించినట్లయితే ఆయన ఆ బాధ్యత వహిస్తాడు. అలాగే విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా మన ప్రయాణం ఆటంకాలని తొలగించుకునేదే అవుతుంది. వృత్తి స్థానంలో బుధుని యొక్క ప్రభావం చేత తెలివిగా ప్రవర్తించి అక్కడ విజయాలు సాధించుకోగలుగుతారు. అలాగే లాభస్థానంలో ఉండేటువంటి రవిశుక్రుల యొక్క ప్రభావం చేత రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. కన్యారాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ద్వితీయ స్థానంలో ఉన్న చంద్రుడు
అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడేలా చేస్తాడు. వ్యయస్థానంలో ఉన్న గురుడు దాన ధర్మాలు చేసేట్లుగా చేస్తాడు. అలా కాలాన్ని ధనాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. కుజ శనులు తృతీయ స్థానంలో ఉన్నందువలన సేవక జన సహకారం లభిస్తుంది. విశేషించి సోదర సహకారం కూడా లభిస్తుంది. అంతకాకుండా కేతువు యొక్క ప్రభావం షష్టంలో ఉన్నందువలన రోగ నిరోధక శక్తి, విజయాలు లభిస్తాయి. ఇక నవమంలో ఉన్న బుధుని వలన తండ్రి యొక్క ఆరోగ్యము, ఆయన యొక్క అనుగ్రహము కూడా బాగుంటాయి. ఆయనకి ఏదైనా పండు చేతిలో పెట్టడం, ఆయన యొక్క ప్రేమ కోసం ప్రయత్నం చేయడం, అటువంటి పరిస్థితిలో ఆ తండ్రికి కొద్దిగానైనా మనం సేవ చేసినట్లయితే అది ఇంకా విశేషమైన ప్రేమను అందిస్తుంది. తులారాశి వారిని కనుక మనం గమనించినట్లయితే చంద్రుడు అక్కడ స్థానంలో ఉన్నందువలన అందరినీ ఆకట్టుకునేలాగా ప్రవర్తించగలుగుతారు. వాక్ స్థానంలో కుజశనుల యొక్క ప్రభావం ఉన్నందువలన తక్కువగా మాట్లాడాలి, వీలైతే అసలు మాట్లాడకుండా ఉండాలి, మౌనంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో బుధుని యొక్క ప్రభావం ఉన్నందువలన నరాల నిస్సత్వం అనేటువంటి వాటికి అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమ్ అచ్యుతానంద గోవిందా జపించుకోవడం మంచిది. అలాగే నవమ స్థానంలో ఉండేటువంటి రవి వల్ల కూడా తండ్రికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల వారి నిమిత్తం కూడా తాను ఈ క్రీమ్ అచ్యుతానంద గోవిందా జపం చేయడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి బుధుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. వ్యయస్థానంలో ఉండేటువంటి చంద్రుడు మాత్రం అనుకోని ఖర్చుల్ని ఎదురు చేస్తుంటాడు. నచ్చిన వస్తువులను కొనేయడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. అందువల్ల స్వయంగా ఖర్చు పెట్టకుండా ఉండడం మంచిది. వాహన స్థానంలో ఉండే కేతువు వల్ల కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా మనం విష్ణుర్ గరుడ వాహన అనేటువంటి నామాన్ని జపించుకోవడం, అలాగే గౌతమ నామాన్ని జపించుకోవడం మంచిది. ఇక ధనుస్సు రాశి వాళ్ళని కనుక మనం గమనించినట్లయితే తృతీయంలో కేతువు యొక్క ప్రభావం వలన సోదరులతో వైముఖ్యం లేక వైరుధ్యం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల సోదరులలో కనుక మనం దైవాన్ని దర్శించిన, రామలక్ష్మణులను స్మరించిన ఆ సోదర ప్రేమను దక్కించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా షష్టంలో ఉన్న బుధుని వలన శత్రువులను జయించడానికి అభ్యంతరమేం లేదు. తెలివిగా శత్రువులను ఇబ్బంది పెట్టకుండా మనం రక్షించుకునే అవకాశం ఉంది. అలాగే వ్యయస్థానంలో ఉండేటువంటి కుజశనుల యొక్క ప్రభావం చేత అప్పిస్తే తిరిగి రావు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మకర రాశి వారిని మనం గమనించినట్లయితే ద్వితీయ కేతువు వలన అనవసరమైన సంభాషణలు ఎదురయ్యి వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తతో వ్యవహరించాలి. బుధుడు పంచమంలో ఉన్నందువలన ఆలోచిస్తే వీరు సరియైన పనులు చేయగలుగుతారు. షష్టంలో ఉండేటువంటి రవి శుక్రుల యొక్క ప్రభావం చేత శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగరూకతతో వ్యవహరిస్తూ క్రీమ్ అచ్యుతానంద గోవింద జపం చేసుకోవడం మంచిది. కుంభరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే స్వవిషయాలలో కొంత అశ్రద్ధ కనిపిస్తుంది. ఆ విషయాన్ని కొంచెం జాగరూకతతో మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థులు నూతన విద్యల్ని తెలుసుకోవడానికి, అలాగే విద్యలలో లోతులను తెలుసుకోవడానికి పెద్దల్ని ఆశ్రయించడం ద్వారా సత్ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే పంచమ స్థానంలో రవి అలాగే శుక్రుడు ఉన్నందువలన చక్కని ఆలోచనలు కూడా వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. స్నేహ సంబంధాలను కూడా వృద్ధిపరచుకోవచ్చు. వీరికి సంతృప్తికరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. మీనరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు వీళ్ళ యొక్క కృషిశీలతను పెంచుతాయి. అలాగే తృతీయ బుధుని వలన మనకు ఏ వ్యక్తులైతే వ్యాపార సంబంధమైన మిత్రులు ఉన్నారో వాళ్ళ వలన వారికి సహకారం బాగా లభిస్తుంది. కానీ అష్టమచంద్రుడు నడుస్తున్నటువంటి సమయం కావడం వలన నూతన కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే వ్యక్తికి కాలము ధనము సద్వినియోగం అవుతాయి, దుర్వినియోగం కాకుండా ఉంటాయి. గురువుగారు, మరి శుక్రవారం పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తెలియజేస్తారా? శుక్రవారం నాడు లక్ష్మీనారాయణుల ఆరాధన, శివపార్వతుల ఆరాధన. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఇద్దరినీ కలిపే సేవించాలి తప్ప విడగొట్టి మాత్రం సేవించకండి. ఇటీవలి కాలంలో అది అలవాటయ్యింది.
రుక్మిణి అమ్మవారు కూడా నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల అడిగింది అమ్మవారిని అడగచ్చును, కలిపి మాత్రమే పూజించింది. ఇంచేత శుక్రవారం నాడు ఇద్దరిని కలిపి మాత్రమే పూజించండి. ఓం ధాత్రే నమః ఈ మంత్రము మత్స్యపురాణం చెప్పింది. విశాఖ నక్షత్రం ఉన్న రోజుని ఇది జపించుకోమని చెప్పి, అంతేకాదు ఓం ప్రద్యుమ్నాయ నమః అద్భుతమైన కాంతి కలిగినవాడు, సిపివిష్ట ప్రకాశన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం. అలాంటి అద్భుతమైన కాంతి కలిగినవాడు. అంతేకాదు నరసింహావతారాన్ని గుర్తు చేసుకోండి. ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని జపించండి. శ్రద్ధగా జపం చేయండి. ఆడవాళ్ళైతే సాయంకాలం చక్కగా లక్ష్మీ పూజ చేసుకుని 3 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. ఓకే, ధన్యవాదాలు రాఘవన్ గారు, ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. చూశారు కదా, శుక్రవారం రోజు ఏ దేవతను పూజించాలి, ఏ మంత్రం పఠించాలి, అలాగే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ద్వాదశ రాశుల గోచార ఫలితాలను. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమం. రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.